ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పంట సాగు చేస్తే చెప్పిందే రేట్ అంటున్నారు మిల్లర్లు. పాలకుల నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారితే వరి రైతు పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. ప్రజాప్రతినిధులతో అధికారులతో కుమ్మక్కై మిల్లర్లు రైతును నిలువున దోచుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో పరిస్థితిపై ఓ రిపోర్ట్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేసవిలో 13.56 లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు. 32,92,000 టన్నుల దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 17.29 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన ధాన్యం మిల్లులకు ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది. 1100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించినా ఇంతవరకు 10% కూడా ప్రారంభించలేదు. యాదాద్రి జిల్లాతో పోల్చుకుంటే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా సన్నాలను సాగు చేస్తున్నారు. సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతులు వారు పండించిన సన్నాలను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకునేవారు. వారికి మద్దతు ధర కూడా లభించేది. కానీ కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు చెప్పిందే రేటు అన్నట్లుగా రైతు పరిస్థితి మారిపోయింది. మిర్యాలగూడ ప్రాంతంలోనే ఎక్కువగా రైస్ మిల్లులున్నాయి. సాగర్ ఆయకట్టులో 40% వరి కోతలు కూడా పూర్తయ్యాయి. మొదట్లో అధిక ధర నిర్ణయించిన మిల్లర్లు ఇప్పుడు మేము చెప్పిందే ధర అంటున్నారు. మొదట్లో 2,700 రేటు ఫిక్స్ చేసిన మిల్లర్లు ఇప్పుడు 2,300 మాత్రమే చెల్లిస్తున్నారు. ధాన్యం మిల్లుకు తీసుకొస్తే మొన్నటిదాకా 27-2800 అమ్మిన ధాన్యం ఇవాళ 23-2400 అని చెప్తున్నారు. పచ్చగింజ ఉన్నది, ఆ తాళగింజ ఉన్నది, నల్ల గింజలు ఉన్నాయి అని చెప్పేసి రేటు బాగా తగ్గించి వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అడుగుతున్నారు. వాళ్ళు మొత్తం సిండికేట్ అయ్యి రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. దాని తర్వాత ఐకేపీ సెంటర్లో పోద్దామంటే వాతావరణం బాగలేదు, ఐకేపీ సెంటర్లు కూడా ఓపెన్ కాలేదు. వాళ్ళు కూడా స్పందించి తొందరగా తీసుకుంటే అట్లన్నా పోద్దామంటే అక్కడ కూడా ఇబ్బందులే ఉన్నాయి. అట్లని తీసుకొస్తే మిల్లర్లు కూడా రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, తీసుకోవడం లేదు. అధికారులు ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 4 రోజుల కిందట క్వింటాలుపై ఏకంగా 350 వరకు తగ్గించగా ఆదివారం కొంత ధర పెంచి సోమ, మంగళవారం మరోసారి కొర్రీలు పెడుతూ 2,300 ఫిక్స్ చేశారు. ఒకవైపు దిగుబడి తగ్గి ఇబ్బందులు పడుతుంటే మిల్లర్లు తమ కష్టాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ యథేచ్ఛగా మిల్లర్లు దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని వారం రోజుల్లోనే 300 రూపాయలు, 400 రూపాయలు ధర పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని కొనక రైతాంగానికి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా ప్రారంభించకపోవడం వల్ల మధ్య దళారీలు మిల్లర్లు దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తూకంలో దోపిడీ, ధరలో కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా అధికారులు దీన్ని చూస్తూ ఊరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అధికారుల చేతివాటంతో కూడా కొంత రైతాంగం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరోవైపు అకాల వర్ష సూచన రైతుల్లో గుబురు పుట్టిస్తోంది. వర్షం కురిస్తే చేతికి వచ్చిన పంట నీటి పాలవుతుందని రైతన్న కలవరపడుతున్నాడు. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనలేక ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక మిల్లర్లకే ఎంతకో కొంతకు తెగనమ్ముకుంటున్నారు అన్నదాతలు.